ఇన్వాల్వ్ అవ్వకూడదని ప్రార్థించండి. ఈ 3 మనం చేస్తే 3 రోజుల్లో ఈ యుద్ధాన్ని ఆపడానికి నాకు అవకాశం ఇవ్వండి అని 1999లో యుగోస్లావియాలో యుద్ధం జరిగినప్పుడు నేటో దేశానికి యుగోస్లావియాకి బిల్ క్లింటన్ గారు నాకు టైం ఇచ్చారు. నేను యుగోస్లావియా వెళ్ళాను, యుద్ధం ఆపాం. 2006 తర్వాత 11లో మన ఇండియన్ పార్లమెంట్ అమెరికన్ లీడర్స్తో లిబియా వెళ్ళాం. అప్పుడు ఒబామా గారు నాకు 72 గంటలు టైం ఇచ్చారు. ఆ యుద్ధం ఆపడానికి ప్రయత్నించాం, తర్వాత ఆపగలిగాం. 2002లో ఇండియా పాకిస్తాన్కి నాకు అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ వెళ్ళాను, వాజ్పేయి గారితో ఇక్కడ కలిసాం, ఆ యుద్ధం ఆపాం. 2003లో లైబీరియా 30 రోజులు ఉన్నాను, అంత పెద్ద యుద్ధం, అది ఆపగలిగాం. 2000లో హూటు టూటీస్ బురుండి రవాండా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చి ఆ యుద్ధం ఆపాం. ఇది అన్నిటికంటే చాలా డేంజరస్ యుద్ధం. ఎందుకు? ఇది ప్రపంచ అగ్రరాజ్యాలు, ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్, ఇంకొక వైపు చైనా, రష్యా, నార్త్ కొరియా, మధ్యని ఇరాన్ ఉంది, మధ్యన మన దేశం ఇండియా ఉంది. కనుక ఇది చాలా సీరియస్ అని గమనించండి. మీడియా మిత్రులారా, ఈ యుద్ధం ఆగినంత వరకు మీరు మీ ఛానల్లో శాంతి కొరకు మాత్రమే మాట్లాడండి, రాజకీయాలు పక్కన పెట్టి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మన ప్రయత్నాలు ఏది ఫెయిల్ అవ్వలేదు, ఇక అవ్వం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.